నేను AI తోని ఒక వీడియోని క్రియేట్ చేశాను. అదొకసారి చూడండి. ఎన్ని రోజులు అయిందిరా ఇలా మనం ఎంజాయ్ చేస్తూ బీచ్ కి వాచేసి. ఎగ్జాక్ట్లీ స్ట్రెస్ పక్కన పెడితే లైఫ్ లో రియల్ హ్యాపీనెస్ ఐడి. నువ్వు అప్పుడే అన్నావు జిఏ వాటర్ స్ప్లాషెస్ నుంచి కేర్ ఫ్రీ మూమెంట్స్ ఉంటాయి అని. వీడు ఎంటా చేసాడురా ఆ సాల్ట్ వాటర్ ని ఎంజాయ్ చేయి అన్నా. ఆ మూమెంట్స్ లో తెలుస్తుందిరా ఒక రియల్ బ్రేక్ ఎంట ఇంపార్టెంట్ అని. ట్రూ రా, ఇక ఒక్క మెమొరీ బ్యాగ్ ఉండాలి. చాలా బాగుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తూ మంచిగా ఫాలోవర్స్ ని, వ్యూస్ ని తెచ్చుకొని ఫర్దర్ గా మనీ కూడా సంపాదించవచ్చు. సో ఇలాంటి AI కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ చాలా ఉన్నాయి. మీరు రీసెర్చ్ చేస్తే మీకే దొరికేస్తాయి అవి. ఎగ్జాంపుల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు చూడండి. సో వీళ్ళు కూడా AI తోని క్యారెక్టర్స్ ద్వారా ఇలాంటి యానిమేషన్ వీడియోస్, కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ అవి అప్లోడ్ చేస్తూ మిలియన్స్ లో వ్యూస్ తెచ్చుకొని మనీ ఏం చేసుకుంటున్నారు. మనకేం తక్కువ చెప్పండి, అసలు మనం ఎందులో తక్కువ చెప్పండి. సో మనం కూడా ఇలాంటి క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపించా కదా, అది నేనే క్రియేట్ చేసా కంప్లీట్ గా ఫ్రీగా. సో ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది ఈ వీడియో టాపిక్. సో మీరు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ క్రియేట్ చేయాలి, అందులో నా పేజ్ చూపించాల్సిన అవసరం లేదు, నా వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు నేనుగా AI తోని కంటెంట్ క్రియేషన్ చేసుకుంటా అనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో చూసే ప్రాసెస్ లో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఆన్లైన్ ఎర్నింగ్ గురించి జెన్యూన్ స్టెప్ ఉంటుంది. ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మనం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మెయిన్ గా కావాల్సింది స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ కోసం ChatGPTని యూజ్ చేసి ఒక స్క్రిప్ట్ జనరేట్ చేయొచ్చు. లేదంటే కనుక మీకు ఓన్గా నాలెడ్జ్ ఉంటే కనుక ఏదైనా ఒక స్టోరీ క్రియేట్ చేయాలనుకున్నా, ఒక వీడియో క్రియేట్ చేయాలనుకున్నా, మీకు మీరుగా ఓన్గా ఒక స్క్రిప్ట్ రాసుకోండి నోట్బుక్లో. ఆ స్క్రిప్ట్తో వాయిస్ని జనరేట్ చేద్దాం. బట్ ఒక స్క్రిప్ట్ని అయితే జనరేట్ చేసుకోండి. ChatGPT త్రూ అయినా, లేదనుకుంటే మీకు మీరుగా. ఇప్పుడు మీ డే టు డే లైఫ్లోనే చాలా స్టోరీస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి, నా ఓన్ స్టోరీని ఒక మూవీ తీయచ్చు. అలా మీ ఓన్ స్టోరీని కూడా మీరు ఒక మూవీ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్ క్లిప్స్. సో అది మీరు స్క్రిప్ట్ జనరేట్ చేసుకుంటారా లేకుంటే ఓన్గా క్రియేట్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. సింప్లీ నేను ChatGPT నుండి ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఒకటి రాసాను, తర్వాత సెండ్ చేస్తున్నా. అండ్ ChatGPT నాకు ఒక స్క్రిప్ట్ అయితే ఇప్పుడు జనరేట్ చేసి ఇస్తుంది. చూడొచ్చు, ఈ విధంగా ఇచ్చింది. సీన్ 1 బీచ్ ఎంట్రీ. ఫ్రెండ్స్ రవి అండ్ షూరీస్ వాకింగ్ టువర్డ్స్ ద బీచ్ విత్ ఎక్సైట్మెంట్. అంటే దీన్ని మనం జనరేట్ చేయాలన్నట్టు. అలాగే రవి అంటాడు, ఎన్ని రోజులు అయిందిరా ఇలా మనం ఎంజాయ్ చేస్తూ బీచ్ కి వచ్చేసి. అండ్ దెన్ సురేష్, ఎగ్జాక్ట్లీ స్ట్రెస్ అంతా పక్కన పెడితే లైఫ్ లో రియల్ హ్యాపీనెస్ ఇదే. చూసారా ఎంత రియలిస్టిక్ గా ఒక మంచి స్క్రిప్ట్ జనరేట్ చేసిందో ChatGPT. నెక్స్ట్ మీరు రాసిన స్క్రిప్ట్ ని వాయిస్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఆ వాయిస్ లాగా కన్వర్ట్ చేయడానికి మీ ఓన్ వాయిస్ ని యూజ్ చేయొచ్చు. ఓన్ వాయిస్ యూజ్ చేస్తే ఫ్రీ, కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది. లేదు నాకు AI వాయిస్ కావాలనుకుంటే AI వాయిస్ కి కొంతవరకు ఫ్రీ ఉంటుంది, తర్వాత మనం మనీ కట్టాల్సి ఉంటుంది. సో అది ఎలా అన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు టెక్స్ట్ నుంచి వాయిస్ జనరేట్ కోసం ఈ TTS మేకర్ అనే వెబ్సైట్ ని యూజ్ చేద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు పెట్టుకోండి. సింపుల్ గా తెలుగు అని సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేసుకోండి, క్లిక్ చేసుకోండి. ఇక మనకు 2 ఉన్నాయి అన్నట్టు, ఒకటి మేల్ వర్షన్, ఇంకోటి ఫీమేల్ వర్షన్. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ లిమిట్ పర్ కన్వర్జేషన్ 300 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సో సింప్లీ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ రవి వాయిస్ ని జనరేట్ చేద్దాం. సో రవి వాయిస్ ని మాత్రమే ఇలా కాపీ చేసుకోండి. సింప్లీగా రవి వాయిస్ ని ఇలా కాపీ చేసుకున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇదొకట. దాని తర్వాత గ్యాప్ ఇచ్చేసి లేదంటే నెక్స్ట్ ఎంటర్ చేసి రవిదే ఇంకో వాయిస్ ఉంది కదా, ఇది రవిదే అన్నమాట. రవి మాట్లాడిందంట ఒకదాన్ని కాపీ చేసుకుంటున్నా. సో రవి ఏమేమైతే మాట్లాడుతున్నాడో అవన్నిటిని మనం ఒక మూమెంట్ లో పెట్టాలన్నట్టు, అంటే ఒక వాయిస్ లాగా తీసుకురావాలి. సో రవి మాట్లాడే వాయిస్ అన్నిటిని ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇది మొత్తం ఈ 3 పాయింట్స్ ఉన్నాయి రవి మాట్లాడిని, ఇక్కడ ఇవన్నీ పెట్టేసా. నేను ఇక్కడ ఒక క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత మోర్ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీకు ఏమైనా సెట్టింగ్స్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కన్వర్ట్ టు స్పీచ్ దాని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు చూడొచ్చు టెక్స్ట్ నుంచి వాయిస్ అయితే కన్వర్ట్ అయింది. మీకు కావాలంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఎన్ని రోజులు అయిందిరా ఇలా మనం ఎంజాయ్ చేస్తూ బీచ్ కి వాచేసి. చూసారు కదా, కొంచెం అటు ఇటు ఉంది. బట్ మీరు తెలుగులో రాయండి స్క్రిప్ట్. నేను ఇంగ్లీష్లో రాసా అన్నట్టు. మీరు ఈ విధంగా లైక్ తెలుగులో ఎంటర్ చేస్తే స్క్రిప్ట్ బాగా వస్తుంది. మీ మొబైల్లో చేస్తున్నారు కాబట్టి మొబైల్లో లైక్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి తెలుగులో రాయండి. ఈ విధంగా ఈ తెలుగు రాసారనుకోండి కొంచెం ఇలానే వస్తుంది అనమాట. ఇలా మనకు ఓన్లీ మన తెలుగులోనే రాస్తే మీకు మంచి స్క్రిప్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ వాయిస్ ఫైల్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు రబీద్ అయితే చేసాం. నెక్స్ట్ సురేష్ ది చేయాలి. దానికోసం మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, మళ్ళీ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా అండ్ దీన్ని కట్ చేసి ఇప్పుడు సురేష్ ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నిటిని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తా. సో సురేష్ ది కూడా మొత్తం పేస్ట్ చేస్తా.
తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు పెట్టుకుంటా. అండ్ దెన్ ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది, క్యాప్చన్ ఫిల్ చేయండి. మనకి ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ మిగిలి ఉన్నాయనేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. తర్వాత కన్వర్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కన్వర్ట్ అయిపోద్ది చూడొచ్చు. సో ఇది కన్వర్ట్ అయితే అయిపోయింది. యాక్చువల్గా నేను అమ్మాయిది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు అమ్మాయి వాయిస్ అయితే వచ్చింది చూడండి, ప్లే చేసి చూపిస్తాను మీకు. స్ట్రెస్ అండ్ పక్కన పెడితే లైఫ్ లో రియల్ హ్యాపీనెస్ ఐడి. చూసారు కదా, కొంచెం అటు ఇటు ఉంది. బట్ నేను చెప్పా కదా ఇందాకే, తెలుగులో రాస్తే తెలుగులో వస్తుంది మంచిగా, ఈ తెలుగులో రాస్తే తెలుగులో మంచిగా రాదనమాట, ఇలానే వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నా, రెండింటిని డౌన్లోడ్ చేసా. ఓకే, ఇప్పుడు మనకు వాయిస్ కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, మనం వీడియో క్రియేట్ చేయాలి. అంటే ఏ క్యారెక్టర్స్ని కానీ ఆ ఏ క్యారెక్టర్స్కి వాయిస్ సింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయాలి. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఉంది, ఫ్రీ వెబ్సైట్. ఆ వెబ్సైట్ని యూస్ చేసి వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ వాయిస్ నుంచి వీడియో కన్వర్ట్ చేయడానికి అడోబ్ ఎక్స్ప్రెస్ అనే ఈ వెబ్సైట్ని యూస్ చేయాలి. దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సింప్లీ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి, ఇలా మనకు వస్తుంది. సో మనం రీల్ చేస్తున్నాం కాబట్టి సైజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టోరీ అండ్ రీల్స్ మీద దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, మనం బ్యాక్గ్రౌండ్ బీచ్ అనుకున్నాం కాబట్టి బీచ్ సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ కలర్ కస్టమ్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు కస్టమ్ కలర్ లో గ్రీన్ కలర్ సెట్ చేసుకోండి. సో దట్ మనం వేరే ఎడిటింగ్ యాప్ లో ఎడిట్ చేసుకోవచ్చు ఈజీగా అన్నట్టు. సో నేను ఇలా గ్రీన్ పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ క్యారెక్టర్ దగ్గర మనం ఫస్ట్ రవి వాయిస్ ని వీడియో కిందకి కన్వర్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ రవి క్యారెక్టర్ ని సెట్ చేసుకుందాం. ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, మీకు నచ్చిన క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది రవి క్యారెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా, ఇలానే పెట్టుకోండి మీరు కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, ఈ బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇందాక రవి ఆడియోని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సింప్లీ బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేస్తాను నేను. సో వాయిస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు లిప్ మూవ్మెంట్ అవన్నీ సెట్ చేస్తుంది అన్నట్టు, కాసేపు వెయిట్ చేయాలి 100% అయ్యేంత వరకు. ఓకే, ఆడియో నుంచి వీడియో అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా లిప్ సింక్ ఇస్తున్నాడు. నేను దీన్ని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నా. మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ ఇన్ అడోబ్ ఎక్స్ప్రెస్ దాని మీద క్లిక్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేస్తున్నా. సో ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఇంకో వీడియో జనరేట్ చేస్తాను నేను. సింప్లీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సైజ్ ఆప్షన్ లో 9:60, బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్, క్యారెక్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం. సో ఈ అమ్మాయి సైజ్ ని కొంచెం తక్కువ చేసి ఇలా పెట్టేద్దాం మధ్యలో, ఎందుకంటే మనం ఇందాక అమ్మాయి వాయిస్ ని చేసాం కాబట్టి అమ్మాయిని పెట్టేద్దాం. తర్వాత బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అమ్మాయి వాయిస్ ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో వాయిస్ అయితే అప్లోడ్ అవుతుంది, కాసేపు మనం దీంట్లో వెయిట్ చేద్దాం, అంటే లిప్ సింక్ ఇవ్వాలి కదా అమ్మాయి. సో ఇది కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ రెండు వీడియోస్ ని కూడా సింక్ చేస్తా అన్నట్టు, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక బీచ్ ఇమేజ్ పెట్టేసి ఈ రెండు వీడియోస్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసి సెట్ చేస్తాం. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ లో ఒక బీచ్ ఇమేజ్ కావాలి కదా, ఇమేజ్ అయినా వీడియో అయినా పర్లేదు, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ అయినా గూగుల్ నుంచి అయినా. సో నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక బీచ్ ఇమేజ్ యాడ్ చేశాను. ఇప్పుడు టాప్ లో ఫస్ట్ సురేష్ వాయిస్ రావాలి కాబట్టి ఫస్ట్ సురేష్ ది పెడదాం. ఇలా సురేష్ ది పెట్టేసా. నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా. దీన్ని మీరు క్లిక్ చేసుకొని వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏ వీడియో, అంటే ఇది మీకు క్రోమాకీ ఆప్షన్ మీకు తెలిసే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ఆప్షన్. సో దీన్ని కొంచెం పెద్దగా చేసుకుంటా. ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్ ఉంది కదా, దీన్ని చిన్నగా చేద్దాం. ఇక్కడ ఇలా అబ్బాయిని పెట్టాను, అండ్ ఇక్కడ ఇలా అమ్మాయిని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇలా మిర్రర్ తిప్పేసి మనకు దీన్ని కూడా సైడ్ చిన్నగా చేసి హైట్ అడ్జస్ట్ చేద్దాం, అంటే ప్రాపర్ గా ఉండేలా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం లైక్ ఈ వాయిస్ ని ఆ వాయిస్ ని సింక్ చేయాలన్నట్టు. అంటే ఈ స్క్రిప్ట్ మనం స్క్రిప్ట్ జనరేట్ చేసాం కదా, ఈ స్క్రిప్ట్ కి తగ్గట్టు మనం వాయిస్ ని అక్కడ అడ్జస్ట్ చేయాలన్నట్టు. అలా చేస్తూ ఈ వీడియోని కంప్లీట్ గా ఎడిట్ చేయాలి. సో ఇది మొత్తం ఇప్పుడు ఎడిటింగ్ లోనే ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ కానీ, సౌండ్, టెక్స్ట్, ఇలా చాలా ఉంటాయి కదా ఎడిటింగ్ లో. సో ఎడిటింగ్ ప్రాపర్ గా చేస్తే మీకు ప్రాపర్ వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. సో చూసారు కదా, సో ఇప్పుడు మన వీడియో కూడా రెడీ అయిపోయింది, ఆడియో కూడా దానికి సింక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, ఇంకా చిన్న చిన్న ఎడిటింగ్స్ ఉంటాయి కదా, అదే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, టెక్స్ట్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, అవన్నీ కూడా మనం ఒక ఎడిటింగ్ యాప్ ని యూజ్ చేసి మన వీడియోని కంప్లీట్ గా ఎడిటింగ్ చేయాలి. సో మీరు ఎగ్జాంపుల్ కోసం కైన్ మాస్టర్ తీసుకోండి, క్యాప్ కట్ తీసుకోండి, ల్యాప్టాప్ లో అయితే ఫిల్మోరా కానీ, అడోబీ కానీ. సో మీకు ఏది నచ్చితే దాంట్లో ఎడిటింగ్ అయితే చేసుకోండి, మంచిగా ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ వీడియోస్ క్రియేట్ చేయడం కూడా ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఎడిటింగ్ ఎంత మంచిగా చేస్తారో దాన్ని బట్టే మీ వీడియో అనేది వైరల్ అవుతుందా లేదా అనేది చెప్పొచ్చు. సో ఎడిటింగ్ మాత్రం ప్రాపర్ గా నేర్చుకొని ప్రాపర్ గా చేయండి. సో వన్స్ మీరు ఎడిటింగ్ కంప్లీట్ చేశారనుకోండి, ఇప్పుడు మీ ఏ వీడియో అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ ఏ వీడియోని సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేయండి. లైక్ ఫేస్బుక్ రీల్ లాగా కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా కానీ, యూట్యూబ్ షార్ట్ లాగా కానీ, ఈ 3 ప్లాట్ఫామ్స్ లో కూడా పోస్ట్ చేయండి. ఒకే వీడియోని 3 ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో వ్యూస్ వస్తాయి. అలా మీరు 3 ప్లాట్ఫామ్స్ లో కూడా మీరు డైలీ క్రియేట్ చేసుకున్న వీడియోస్ ని పోస్ట్ చేస్తారు అనుకోండి, ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా క్లిక్ అవుతారు, ఖచ్చితంగా మంచి ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, లైక్స్ కానీ, వ్యూస్ కానీ వచ్చేస్తాయి. సో అలా రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తూ ఉంటే ఫర్దర్ గా మీకు మంచి ఫాలోవర్స్ బేస్ వస్తుంది, అండ్ దెన్ మీరు మనీ కూడా సంపాదించవచ్చు. అండ్ ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ వీడియోస్ కి మానిటైజేషన్ అవుతుందా అనేసి అడిగారు. ఎస్ గైస్, ఏ వీడియోస్ కి మానిటైజేషన్ డెఫినెట్ గా అవుతుంది. నేను ఒక క్రియేటర్ ని కాంటాక్ట్ అయ్యాను రీసెంట్ గానే. సో తనకు కూడా రీసెంట్ గానే మానిటైజేషన్ అయ్యింది. తను కూడా ప్రెసెంట్ ఏ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే
ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా మానిటైజేషన్ అయితే అవుతుంది, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఒక్కటి పాయింట్ ఏంటంటే ఏ వాయిస్ కాకుండా మీ ఓన్ వాయిస్ జనరేట్ చేసుకోండి. సో దట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, మానిటైజేషన్ అవ్వడానికి తొందరగా ఛాన్స్ ఉంటాయి. అదే ఏ వాయిస్కి అయితే కొంచెం లేట్ వస్తుంది మానిటైజేషన్, అండ్ కొంతమందికి రివ్యూలో ఎక్కువ పడుతుందంట. సో అదొకసారి చూసుకోండి. సో అది మ్యాటర్. కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఏ వీడియోస్ని క్రియేట్ చేసుకొని ఫ్రీగా అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మంచి ఫాలోవర్స్ని, లైక్స్ని, వ్యూస్ని తెచ్చుకొని ఫర్దర్గా మనీ ఏం చేసుకోండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను డెఫినెట్గా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కల్లా మట్టిలేండి. టేక్ కేర్, బాయ్. నేను మీ సైతజ, సైనింగ్ ఆఫ్.